ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వివాదాలు సృష్టించడానికి ఐవీఆర్ఎస్ కాల్స్తో సహా తెలుగుదేశం ఇటు పక్కన పవన్ కళ్యాణ్ నేను మొదటి నుంచి చెప్తున్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఇంతవరకు ఎదురవుతున్న లిటిగేషన్స్కి పరిష్కారం. మనం భూమి కొన్నా సరే ఎవడో వచ్చి లిటిగేషన్ నాదేనంటే దిక్కు లేకుండా పోతుంది, కోర్టుల్లో తేల్చుకోవడం అంటే దశాబ్దాలు పడుతుంది. అలాంటిది లేకుండా ముందు అధికారుల స్థాయిలోనే పరిష్కరించేటువంటిది. అది కాదనుకున్నప్పుడు కోర్టుకు వెళ్ళాలి. దాంట్లో ఏమన్నా కావాలంటే కనుక హైకోర్టు కాకుండా జిల్లా కోర్టు కావాలి, మేము వస్తే ఆ చట్టం తెస్తామని చెప్పాలి. కానీ టోటల్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అంటే నీ భూమి మీద నీకు హక్కు లేకుండా చేయడమే. ఈ విషయం మీద ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరైన ఆన్సర్ చేయలేకపోతుంది? ప్లస్ మంత్రులు కూడా డిఫెన్స్లో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు, ఇంకా అమలు కాలేదు కదా, లేకపోతే కనుక అంత దేశం అంతా అమలైనప్పుడు అమలు చేస్తాం లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అప్పుడే వీళ్ళు వాళ్ళ అఫెన్స్కి వీళ్ళు బెదిరిపోయారా అనుకున్నా. కానీ ఇప్పుడు జగన్ అయితే వెనక్కి తగ్గలేదు, పారిపోలేదు, దాన్ని తీసేస్తామని చెప్పలేదు, అది కొనసాగిస్తాం, ఆ చట్టాన్ని అమలు చేస్తామని చెప్తూ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తాజాగా మీటింగుల్లో డైరెక్ట్గా ఉపన్యాసం ఇస్తాం ప్రారంభించారు. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక 2 నిమిషాలు దాని గురించి చెబుతా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చెయ్యాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. మీ బిడ్డ ఆలోచన ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదానికి ఏకంగా ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము కూడా ఉండకుండా చూడాలి అనేదే మీ బిడ్డ. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే మొట్టమొదటిగా జరగాల్సిందేమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు, రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తా ఉన్నాడు. సబ్ డివిజన్ ఇది అసలు పాయింట్. నేను చాలా రోజుల నుండి చెప్తూ ఉన్నదే, కాకపోతే అది నేనైతే ఆ టైటిలింగ్ యాక్ట్ అవగాహన చేసుకోవడం వల్ల చెప్పాను. అదే వెర్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తోంది. దానికి సంపూర్ణ హక్కులు అన్నటువంటిది పారిపోకుండా తిరగబడి ఆన్సర్ చెప్తూ ఉన్నారు. ఇది ఫలితాన్ని ఇస్తుందా లేదో చూడాలి.